మనం చెప్పే మాట జనం నమ్మాలంటే దానికి తగ్గట్టు గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీ ఉండాలి. చదువుకున్నోళ్ళు వాళ్ళ ఆలోచన వేరుగా ఉంటుంది, అవిద్యతో ఉన్నటువంటి వాళ్ళు మాస్ పేదలు ఒక ఆలోచన ఉంటుంది, వాళ్ళకి ఎదురుగుండా కనిపించాలి ఇంపాక్ట్. అందుకనే 2009 సంవత్సరంలో నగదు బదిలీ పథకం తెస్తామని చెప్పి ప్రకటించింది తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో. అందుకోసం వివిధ నియోజకవర్గాల్లో పేదలకి మినిమం డిపాజిట్ తామే కట్టి అకౌంట్లు తీపించి ఈ కార్డులు కూడా ఇచ్చారు, ఏటీఎం కార్డులు కూడా. ఇదిగో రేపు చంద్రబాబు వస్తే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అన్నటువంటి అది ఒక ప్రాసెస్. ఇప్పుడు అట్లాగే వాలంటీర్ వ్యవస్థని జగన్ పెట్టించినటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద తీవ్రస్థాయి ఆరోపణలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అది ఆపించేదాకా నిద్రపోలేదు. 2 నెలల పాటు ఇప్పుడు ప్రస్తుతం వచ్చే నెల దాకా కూడా జూన్ దాకా కూడా వాలంటీర్ల సేవలు ఆగుతాయి, జూన్ 4వ తారీఖు దాకా కూడా. అయితే అది ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందో వెంటనే దాన్ని వాలంటీర్ల వ్యవస్థ అన్నటువంటిది మేమే నడుపుతాం అని చెప్పేసి మేమే ముందుకు తీసుకొస్తాం, నేను రాగానే వాలంటీర్లను పెడతాను ప్లస్ 10,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ తీసేస్తారన్న భయం జనంలో వచ్చేటప్పటికి. అదే సందర్భంలో ఈలోపుగా 50 ఏళ్ళకి ఒక్కొక్క మనిషిని నియమించేసింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మేమే కాబోయే వాలంటీర్లు, రాబోయే వాలంటీర్లు తెలుగుదేశం అధికారంలోకి వస్తుందంటూ ప్రచారం కూడా ప్రారంభించేస్తున్నారు. వివిధ నియోజకవర్గాల్లో ఆ పని చేస్తుంటే ఇప్పుడు అది నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తర్వాత చిత్తూరు రూరల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వివాదమైంది. మీరు అది సిబిఎన్ ఆర్మీ అని పెట్టుకుని మీరు వాలంటీర్ ఎట్లా అవుతారంటూ వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. మేమే కాబోతున్న వాలంటీర్లు తెలుగుదేశం వచ్చాక అని చెప్పి వాళ్ళు పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మీకు ఈ పథకాలన్నీ రాబోతున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటాం. రేపు బాబు వస్తేనే వస్తాయి కాబట్టి బాబుకు ఓటేయండి అని చెప్తా ఉన్నారంటూ వాళ్ళు మీద కంప్లైంట్ ఇవ్వడానికి వైసీపీ ముందుకు వచ్చింది.